ది గ్రేట్ ఫ్లడ్ 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే బిలో యావరేజ్ అనిపించిందండి. స్టోరీలోకి వెళ్తే వేరే గ్రహం నుంచి ఒక స్టార్ భూమిపైన పడిపోవడంతో పెద్ద పెద్ద మంచు కొండలన్నీ కరిగి సముద్రంలో కలిసి అన్ని దేశాల్లోనూ పెద్ద మొత్తంలో వరద అనేది వస్తుంది. ఆ వరద వల్ల మానవజాతి అంతరించిపోతున్న లాస్ట్ డే సియోలోని ఒక అపార్ట్మెంట్ లో ఏఐ రీసెర్చర్ అనా అలియాస్ కిమ్డామి తన కొడుకుతో పాటు ఇరుక్కుపోతుంది. ఆమెను కాపాడి బిల్డింగ్ పైకి తీసుకెళ్లడానికి ఒక రెస్క్యూ ఆఫీసర్ వస్తాడు. ఆమె బిల్డింగ్ పైకి చేరుకోగలిగిందా లేదా, ఆమె తన కొడుకును కాపాడుకోగలిగిందా లేదా, అసలు ఆ వరదలు నిజంగా వచ్చాయా లేదా అన్నదే మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ మెయిన్ ప్లాట్ లోకి తీసుకెళ్తారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత వావ్ అనిపిస్తుంది. మంచి విజువల్ ఎఫెక్ట్స్, ఏఐ కాన్సెప్ట్ తో, గ్రిప్పింగ్ నరేషన్ తో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మీద హై అనేది వస్తుంది. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అవుతుందో మూవీ ఒక్కసారిగా 100 నుంచి 0కి పడిపోతుంది. అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, దాని వెనుక ఉన్న కారణం ఏంటి అసలు అర్థం అవ్వదు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఇంట్రెస్టింగ్ సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ సెకండ్ హాఫ్ లో కంటిన్యూ అవ్వవు. ఈ సెకండ్ హాఫ్ పూర్తిగా ఫస్ట్ హాఫ్ కి ఆపోజిట్ గా ఉంటుంది. ఇక క్లైమాక్స్ చూస్తే అస్సలు నచ్చదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన కిమ్ డామి చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళు జస్ట్ పర్లేదు అనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీలో ఉన్న కాన్సెప్ట్ అండ్ విజువల్స్ కోసం ఒకసారి చూడొచ్చు, అది కూడా ఫస్ట్ హాఫ్ మాత్రమే. సెకండ్ హాఫ్ చూస్తే ఫస్ట్ హాఫ్ మీద ఉన్న ఒపీనియన్ కూడా పోతుంది. ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు గన నరువి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.